హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హంసకళ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఇక సింహరాశి వారి యొక్క వారఫలాలు తెలుసుకుందాం. 28 జూన్ 2026 ఆదివారం నుంచి 4 జూలై 2026 శనివారం వరకు సింహరాశి వారి యొక్క వారఫలాలు గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే జన్మరాశిలో కేతువు, అర్ధాష్టమ చంద్రుడు, సప్తమ రాహు, అష్టమ శనైశ్వరుడు, దశమ స్థిత కుజుడు, ఏకాదశ రవి, ద్వాదశల్లో గురు బుధ శుక్రుడు యొక్క సంచారం. ఇక సింహరాశి వారికి కాలసర్పదోషంతో కూడుకున్న అష్టమ శనైశ్వరుని ప్రభావం వల్ల ఏ పని తలపెట్టినప్పటికీ కొంత అనిశ్చిత వాతావరణం, శ్రమతో కూడుకున్న ఫలితాలు, మానసిక వ్యధ పెరిగేటువంటి వారుగా చెప్పుకోవచ్చు. కాబట్టి కొంత ఈ రాశి వారికి జన్మకేతువు సప్తమ రాహు యొక్క ప్రభావం వల్ల సహాయ సహకారాలు తగ్గుతాయి, లోన్లీనెస్ పెరుగుతుంది, మానసిక ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అష్టమ శనైశ్వరుని సంచారం వల్ల అలసట, విపరీతమైన తిరుగుడు, మానసికంగా ప్రశాంతత తక్కువగా ఉండటం, దశమ కుజుని సంచారం వల్ల ఎక్కువగా ఆలోచన, అనవసర ఆందోళన, ఒత్తిడి భారం, శ్రమతో కూడుకున్న ఫలితాలు, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, అలాగే కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారికి కొంత అర్ధాష్టమ చంద్రుడి యొక్క సంచారం, ద్వాదశల్లో ఉండేటువంటి 3 గ్రహాల యొక్క ప్రభావం వల్ల కొంత శుభకార్యాల్లో పాల్గొంటారు, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు, ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగ విషయాల్లో కొంత సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపార విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం, ఖర్చు స్థానం పెరగటం, లావాదేవీల విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. రావాల్సిన ధనం విషయంలో కొంత రుణ సమస్యలు, ధన సమస్యలు, సకాలంలో ధనాన్ని తిరిగి పొందలేకపోవటం. ఇక కుటుంబ వ్యక్తుల యొక్క విషయాల్లో, సంతాన సంబంధితమైన విషయాల్లో కొంత మానసిక అనిశ్చిత వాతావరణం సింహరాశి వారిని ఒత్తిడి కలిగి చేసే అవకాశం ఉంది. ఇక ఈ రాశి వారు పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారు, కమిషన్ బిజినెస్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి కాస్త అష్టమ శనైశ్వరుని యొక్క ప్రభావం, ఏలినాడి శనిలాగా అష్టమ శనైశ్వరుడు ఎక్కువ ఇబ్బంది గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం ఎక్కువగా పెరగకుండా సింహరాశి వారు ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా చేయదగిన పరిహారాలు మనం చూసుకున్నట్లయితే, సింహరాశి వారు ముఖ్యంగా ప్రతిరోజు కూడా రాజమాతంగి మంత్రాన్ని, అమ్మవారి మాతంగి కవచాన్ని చదువుకోవటం, ఓం శ్రీ రాజమాతంగే నమః అనేటువంటి మంత్రాన్ని మీరు చదువుకోవటం, చక్కగా ఈ రాశి వారికి శనివారం రోజు శనికి తైలాభిషేకాన్ని చేసుకోవటం, నల్లవత్తితో దీపాన్ని పెట్టడం, నవగ్రహ ప్రదక్షిణాన్ని చేసుకోవటం, కొంత రుణపీడ, రోగపీడ, కుటుంబ సంబంధితమైనటువంటి అనిశ్చిత వాతావరణం, గతంలో జరిగిన నష్టాలు, మోసాల నుంచి కొంత బయటపడే మీ ప్రయత్నంలో మానసిక ఆందోళన నుంచి, ఆదుర్దా నుంచి కొంత లాభస్థిత సూర్యుడి వల్ల మానసిక ధైర్యం అనేది కొంత పెరిగేటువంటి వారంగా ఈ వారం సింహరాశి వారికి చెప్పుకోవచ్చు. కాబట్టి సింహరాశి వారు మాతంగి నామాన్ని కూడా మీరు జపం చేసుకోండి. ఓం శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రాన్ని జపం చేసుకోవటం అన్నింటా శుభయుక్తమైన ఫలితాలు ఇస్తుంది సింహరాశి వారికి.